హలో హాయ్ గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్గా మనము ఏఐ యొక్క ఇంపార్టెన్సు, దానిలో ఎక్కడెక్కడ మనము ఉపయోగపడుతుంది ఏంటనేది మొత్తం మనము ఇంట్రడక్షన్ చెప్పాము. సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అయితే ఏఐ టూల్స్ ఉన్నాయో, ప్రీవియస్గా నేను 30 ఏఐ టూల్స్ని కలెక్ట్ చేసి ఆ టూల్స్ ఏ ఏ టూలు ఎందుకు ఉపయోగపడుతుంది, దేనికోసం ఏ పర్పస్లో ఆ పర్టికులర్ టూల్ని డెవలప్ చేశారనేది మనం చెప్పుకుందాం. సో ఇక్కడ ప్రీవియస్గా మనం చెప్పుకున్నట్లయితే, సో మెయిన్గా ఏఐ అనేది మెయిన్ గోల్ ఏంటంటే కంప్యూటర్ సిస్టమ్లు తెలివిగా ఇంకా స్వతంత్రంగా పనిచేసేలా సాంకేతికను రూపొందించడమే మెయిన్ గోల్. అంటే ఏం లేదంటే ఇప్పుడు యాక్చువల్గా కంప్యూటర్ సిస్టమ్ ఉంది, లేదంటే సమ్ రోబోస్ ఉన్నాయి, సమ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తెలివిగా, అంటే తనకు తానుగా ఒక మనిషిలాగా యాక్టివ్ చేయాలి, అంటే మనిషిలాగా యాక్ట్ చేయాలి. సో కాబట్టి దాని మెయిన్ గోల్ ఏంటంటే కంప్యూటర్ సిస్టమ్లు దాని యొక్క సొంతగా డెసిషన్ తీసుకోగలిగే సాంకేతికను రూపొందించడమే ఏఐ యొక్క ముఖ్య గోల్. సో ఇక్కడ మనం చెప్పుకున్నాము హ్యూమన్ బ్రెయిన్ని. ఇక్కడ ఒక హ్యూమన్ బ్రెయిన్ని తీసుకున్నట్లయితే, హ్యూమన్ బ్రెయిన్కి ఆల్రెడీ మనము ఉన్నాము అని అంటే, ఆ హ్యూమన్కి నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్రెడీ నేర్చుకుని ఉంటాడు. అంటే ఈ డేటా మనకి బ్రెయిన్లో ఏ డేటా దేని గురించి మనకు ఒక అవగాహన లేకపోతే, ఏది కూడా నేర్చుకోకపోతే, మనం ఏదైనా పని చేయాలన్నా లేదండి ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు మనం దానికి ఆన్సర్ చేయలేము. సో అలాగే ఇక్కడ ఏఐ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాని ఫీడ్ చేసి పెట్టాలి. అంటే ఏ వర్క్ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటూ ఒక స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి డేటాని మనము దాంట్లో ఫీడ్ చేయాలి. దాన్ని మిషన్ లెర్నింగ్ అంటాము. సో అదొక ఒక స్టడీ. సో అది ఏమి మనము ఇన్పుట్ ఇవ్వాలి, ఏం అవుట్పుట్ వస్తుంది అనేది దానికి మనము ప్రతి ఒక్కటి కూడా దానిలో మనం ఇన్సర్ట్ చేస్తాము. సో అది మెయిన్. ఇంకొకటి ఏంటంటే మనము ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్స్లో ఉపయోగపడుతుంది, ఏఐని ఇంక్లూడ్ అయ్యి ఉంది ఇప్పుడు ప్రజెంట్ అనేది మనం చూసినట్లయితే, సో డిఫరెంట్ ఫీల్డ్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఏఐ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో అందువలన మనము ఏఐ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందని దీన్ని బేస్ చేసుకుని మనము వాటిని వాడినట్లయితే మనము మెయిన్గా ఏమేంటి దాని యొక్క అడ్వాంటేజ్లు ఏంటి. సో మెయిన్గా మనము ఒక అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, యాక్చువల్గా ఇక్కడ రిడక్షన్ ఇన్ ద హ్యూమన్ ఎర్రర్స్. అంటే మనము హ్యూమన్స్ అన్న తర్వాత చిన్న వర్క్లో మనం చేసేటప్పుడు చిన్న తప్పులు చేయటం అనేది కామన్గా జరిగే పని. సో అలాగే రెడ్యూస్ ద రిస్క్ని రెడ్యూస్ చేయటం జరుగుతుంది. అంటే మనము చేసే తప్పుల వల్ల కొన్ని రిస్క్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో అంటే సిస్టమే చేస్తుంది కాబట్టి సిస్టమ్కి మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము దానికంటూ ఒక ట్రైనింగ్ ఇచ్చి ఎలా చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ మనం ఇస్తాం. కాబట్టి దాని పరంగా మనం అంతా కూడా క్లియర్గా చేస్తుంది కాబట్టి వర్క్. సో రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాగే 24/7 సపోర్ట్ ఉంటుంది. ఎందుకు అనంటే 24/7 సపోర్టు ఎందుకు అనంటే అది ఒక మిషన్ కాబట్టి, మిషన్ అదే మనుషులైతే, అదే మానవులు మనము అయితే, సో దానికి ఒక పని అయిన తర్వాత ఇంకో పని చేయడానికి కొంత టైం అనేది మనం రెస్ట్ తీసుకోవటం అనేది జరుగుతుంది. సో జనరల్గా మిషన్ కాబట్టి రిపీటెడ్గా చేసే పని అంతా కూడా రిపీటెడ్గా కంటిన్యూగా చేసేయచ్చు. సో దానివల్ల టైం కూడా సేవ్ అవుతుంది, అలా వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. పర్ఫామ్ ద రిపీటేటివ్ జాబ్స్ని రిపీటేటివ్గా చేసే జాబ్. అంటే సపోజ్ ఒక రోబో ఉంది, ఆ రోబోని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక కార్ల కంపెనీలోకి ఉపయోగిస్తున్నాం. అంటే మనం చేసే పని, మానవుడు చేసే పని, అది రోబోస్ ద్వారా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇలా చెయ్యి, ఈ టైం తర్వాత ఇది చెయ్యి అని మొత్తం కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక రోబోని క్రియేట్ చేసి
దాంట్లో మనము ఏ ఇన్సర్ట్ చేసి ఏం చేయాలి ఏంటి అనేది మనం ఇక్కడ రోబో ద్వారా వర్క్ చేపిస్తున్నాము. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఆ రోబో ద్వారా మనం వర్క్ చేస్తున్నాము అని అంటే ఫాస్ట్ ఇక్కడ రిపిటేటివ్ వర్క్, అంటే దాని పని ఏంటి, ఆ రోబో యొక్క పని కార్ల కంపెనీలో ఆ పర్టికులర్ వర్క్ చేయడానికి ఆ రోబోని వాడతాము. అంటే రిపీటేటివ్గా జరిగే వర్క్ అన్నీ కూడా అవి చేసేస్తాయి. తర్వాత ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటాయి. ఎందుకు అంటే ఆల్రెడీ ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఒక ఆర్గనైజేషన్లో కస్టమర్ కేర్ సర్వీసెస్ ఉంటాయి. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందంటే కంపల్సరీగా కస్టమర్ కేర్ సర్వీసెస్ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా కస్టమర్కి ఇబ్బందిగా జరిగినట్లయితే ఆ కంపెనీ వల్ల కానీ దాని నుంచి సజెషన్ తీసుకొని వీళ్ళు చెప్పే సజెషన్ బేస్ చేసుకుని వాళ్ళు రెక్టిఫై చేసుకోవడం కానీ, సో కస్టమర్ కేర్ అనేది మెయిన్ రోలు ఉంటుంది. సో ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో సో అలాంటి వాటికి ఏదైనా అడిగినప్పుడు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వటం అలాంటివన్నీ కూడా ఏఐ అనేది చేస్తుంది. కాబట్టి ఫాస్ట్ డెసిషన్ అనేది ఉంటుంది. అంటే మానవుడు అయినా సరే మనుషులు అన్నా కొంత టైం అనేది తీసుకుంటామేమో కానీ సో ఈ సిస్టము ఏఐ అయితే మాత్రం పర్టికులర్ ఆ పర్పస్ కోసం తయారు చేసి ఉన్నట్లయితే మాత్రం ఆ పర్టికులర్ ఏఐ టూల్ని సో ఫాస్ట్ డెసిషన్ అనేది తీసుకుంటుంది. అలాగే న్యూ ఇన్వెన్షన్ కొత్త ఇన్వెన్షన్ని ఏదైనా ఒక ఆల్రెడీ ప్రీవియస్గా ఏదో ఒక పర్టికులర్ స్పెసిఫిక్ పర్పస్ కోసం వాడాము, ఇంకా ఎడిషనల్గా ఇంకోటి కావాలంటే యూ కెన్ ఈజీ టు యాడ్ చేసుకొని కొత్త ఇన్వెన్షన్స్ని యాడ్ చేసి కొత్త ఇవి మనము కొత్తవి దానిలోకి ఇంక్లూడ్ చేసుకొని దాన్ని వాడవచ్చు. అలాగే డిజిటల్ అసిస్టెన్స్ అంటే మనము ఫోన్ చేసి మాట్లాడతాం. సో అలాగే ఆన్లైన్లో మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు దానికి రిప్లై అవ్వటం అలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి. సో ఇలాంటివి అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ఏఐ వైపు చాలా కంపెనీస్ నవ్వే డేస్ దానిలోకి కన్వర్ట్ అవ్వటం జరిగింది. సో కాబట్టి ఇది ప్రీవియస్ డేస్లో మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేవి మంచి రోల్స్ పర్ఫామ్ చేస్తాయి అనేది ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ కొన్ని ఏఐ టూల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎందుకు అని అంటే ఇవి కొన్ని కంపెనీస్ పర్టికులర్ పర్పస్కి చేయటం జరిగింది. అంటే చాట్ జీపీటీ ఉంది, గూగుల్ బార్డ్ ఉంది, చాట్ సోనిక్, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ ఒక్కొక్క టూలు, ఆ టూలు ఒక్కొక్క పర్పస్ కోసం వాడటం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 30 టైప్స్ గురించి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కొన్ని 30 టూల్స్ డిఫరెంట్ పర్పస్ కోసం వాడటం జరిగింది. అంటే కొన్ని టూల్స్ ఒక ఇమేజ్, మనము ఒక టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ని క్రియేట్ చేయటం, అలాగే వీడియోస్ క్రియేట్ చేయటము, లేదు పర్టికులర్గా నేను ఒక ఇన్పుట్ ఇస్తే దానికి సంబంధించినటువంటి కోడ్ క్రియేట్ చేయటము, అలాంటివి అలా డిఫరెంట్ పర్పస్ కోసం రెడీ చేసి డిఫరెంట్ కంపెనీలు మనకు అవైలబుల్గా ఉన్నాయి. అవి ఏవి వాడితే ఏ వస్తుంది, ఏమి వాడితే మనకి బెస్ట్ అనేది మనం చూసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ నేను డిఫరెన్షియేట్ చేశాను. అంటే కొన్ని 30 కంపెనీస్ నుంచి ఏదైతే మనకు బెస్ట్గా ఇక్కడ ఏం చేసాం, ఇది శక్తివంతమైన చాట్ బోర్డు. సో జనరేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే మనం ఇచ్చినటువంటి ఏదైతే ప్రాంప్ట్ ఉందో, ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దానికి కరస్పాండింగ్గా అవుట్పుట్ అనేది వస్తుంది. సో అలా ఇవన్నీ కూడా నేను ఈ 30 కూడా మనకి ఫిజికల్గా కనిపించేవి కాదు. అంటే ఇప్పుడు సపోజ్ రోబో ఉంది, రోబో పర్టికులర్ పర్పస్ కోసం మనం డిజైన్ చేస్తాము. సో ఆ టైప్ ఆఫ్ పర్పస్ కాదు, ఓన్లీ మనము అన్నీ కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్, అంటే సాఫ్ట్ డేటాకి సంబంధించి, అంటే సిస్టంలో మనం ఇస్తాము, దానికి సంబంధించి జనరేట్ చేసి ఇవ్వటము, దాన్ని మనము డిఫరెంట్గా యూజ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అంటే ఇదంతా కూడా మనం ఇచ్చే ఇన్పుట్కి అవుట్పుట్ అనేది
ఎలా వస్తుంది, అంతా కూడా సాఫ్ట్ కాపీ రూపంలోనే మనకి వస్తుంది. సో కాబట్టి అలాంటివి ఇవన్నీ కూడా టూల్స్. సో ఈ టూల్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్, అంటే రోబో రిలేటెడ్ అయితే కాదు. రోబో రిలేటెడ్ అయితే ఎంబెడెడ్ అని కూడా మనం చెప్పుకుంటాం, ఎందుకంటే హార్డ్వేరు సాఫ్ట్వేరు కలిపి మనం అక్కడ వర్క్ చేస్తాయి కాబట్టి అది ఎంబెడెడ్ రిలేటెడ్గా అంటాము. అలాగే ఏఐ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఏఐ టూల్ రిలేటెడ్ అనేది కూడా మనం చెప్పుకుంటాం. సో ఇవి కొన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. సో ఇవి బాగా మనకి కనిపించే, బాగా ట్రెండింగ్లో ఉన్నవి, బాగా మనకి ముందు కనిపించేవి చాట్ జీపీటీ 4, 3 అలా వెర్షన్స్ వచ్చాయి. సో దాన్ని ఎందుకోసం మనం వాడతాము చాట్ జీపీటీని? సో ఇది ఒక ఏఐ టూలు. ఏదైనా మనము ఇన్పుట్ ఇచ్చినట్లయితే, ప్రాంప్టింగ్ ఇచ్చినట్లయితే దానికి కరస్పాండింగ్గా అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్గా ఏకవంతంగా వచ్చే టూల్స్ కింద దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో అలాగే గూగుల్కి సంబంధించి గూగుల్ బార్డ్, సో చాట్ సోనిక్, ఫిగ్ స్టాక్, సో ఏఐ ఎక్స్ కోడర్, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ కోడ్ని క్రియేట్ చేయడం కానీ, అంటే కోడ్ని జనరేట్ చేయడం కానీ, మనం ఇచ్చే ఇన్పుట్కి కోడ్ని జనరేట్ చేయటం కానీ, అలాగే కొన్ని డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనము ఇచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి అవుట్పుట్స్ ఆ లాంగ్వేజ్లో ఇవ్వటము, అలాగే డిఫరెంట్ ఫీల్డ్లో డేటాని మనము చేసి ఇచ్చినట్లయితే చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ అని ఎందుకు మనము డిఫరెంట్ ఫీల్డ్లో వాడతాము. సో దా కరస్పాండింగ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో అలా ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ పర్పస్ కోసం వాడటం జరిగింది. కొన్ని మనం ఇన్పుట్ ఇస్తాము, అవుట్పుట్ కోడ్ ఏ టైప్ ఆఫ్ కోడ్ రావాలి అనేది ఎగ్జాక్ట్గా మనకి అతి వేగంగా మనకు వచ్చేటువంటి ఇవి మనంగా చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి నేను మళ్ళీ దాని యొక్క యూఆర్ఎల్ ఏంటి, సో దాన్ని క్లిక్ చేస్తే మనం అది క్లిక్ చేస్తే ఆ సైట్ ఓపెన్ అవటం, దాన్ని లాగిన్ అయ్యి దాన్ని యూజ్ చేసుకోవడం కూడా మీరు చేయొచ్చు. సో నేను ఇప్పుడు జస్ట్ ఏంటంటే దీని యొక్క ఇంపార్టెన్స్ సో అనేది నేను చెప్తాను, దేనికోసం వాడతాము అనేది. సో చూడండి, దీనికోసం అయితే ఇది. సో నెక్స్ట్ టెక్స్ట్ నుంచి ఇమేజ్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే, ఇప్పుడు సపోజ్ మనం టెక్స్ట్ ఇస్తాము, ఇక్కడ ఏంటి టెక్స్ట్, ఇక్కడ ఇమేజ్ ఉంది. ఇమేజ్ ఏంటిది? ఒక బాయ్ ఒక రోబో సిస్టమ్ని ఆపరేట్ చేయటం అనే ఇమేజ్ కావాలి అని నేను టెక్స్ట్లో ఎంటర్ చేశాను. అప్పుడు ఆ టైప్ ఆఫ్ ఇమేజ్ని జనరేట్ చేసింది. అంటే ఇక్కడ ఏంటి, ఒక బాయ్ ఉన్నాడు, ఆ బాయ్ సో సిస్టమ్ ముందు ఎంటర్ చేసే ఇమేజ్ కావాలన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా కంపెనీస్, ఏఐస్, డాల్ ఈ ఏఐ, మిడ్ జర్నీ, డీప్ డ్రీమ్ జనరేటర్, designs.ai, ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ఏఐ దేని పర్పస్ కోసం, టెక్స్ట్ టు ఇమేజ్ మోడల్ కింద కన్వర్ట్ చేయడానికి మనం ఈ జనరల్గా వాడతాము. ఇవన్నీ కూడా బెస్ట్ అవే, దేనికి సంబంధించి దానికంటూ ఒక క్రైటీరియా ఉంటుంది. సో అలాగే కొన్ని పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఆ పెయిడ్ సర్వీసెస్ని కానీ మనము తీసుకొని వాడుకున్నట్లయితే, మంచి పర్పస్ కోసం వాడుకున్నట్లయితే మంచి అవుట్పుట్స్ జనరేట్ చేసే టూల్స్ ఇవి. సో అలాగే టెక్స్ట్ టు ఇమేజ్ నుంచి ఇమేజ్కి కింద కన్వర్ట్ అవ్వాలంటే ఈ టూల్స్ని వాడుకోవచ్చు. దానికి సంబంధించి నేను కింద ఇండివిజువల్గా నేను మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ ఏం చేస్తుంది ఇక్కడ చూడండి, కన్వర్ట్ టెక్స్ట్ టు వీడియో. సో కొన్ని టూల్స్ సింతాషియా అని, డీప్ బ్రెయిన్ ఏఐ అని, డిస్క్రిప్ట్ అని, ఇవన్నీ కూడా ఏ టైపు కన్వర్ట్ టు టెక్స్ట్ టు వీడియో కింద కన్వర్ట్ చేస్తాయి. అంటే ఏం లేదు, మనము ఏ టైప్ ఆఫ్ వీడియోని కావాలనుకుంటున్నాం, ఇక్కడ ఇమేజ్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏంటివి స్కోరల్స్ ఉన్నాయి. అలా కొన్ని ఏదైతే ఇక్కడ ఉన్నాయో మనకి ఆ విధంగా చూస్తున్నట్టు కావాలి అని మనం ప్రాంప్ట్లో ఎంటర్ చేసినట్లయితే, ఈ విధంగా ఆడుకున్నట్లుగా కావాలి అన్నట్లయితే చేసినట్లయితే ఈ విధంగా వీడియో అనేది జనరేట్ చేసి ఇస్తాయి. సో ఇలాంటివి
బెస్ట్ టూల్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో వీటిని వాడి మనకు కావాల్సిన వీడియోస్ని మనం టెక్స్ట్ ఇస్తే దానికి సంబంధించిన వీడియో క్రియేట్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ టెక్స్ట్ టు ప్రజెంటేషన్ స్లైడ్స్ కింద మనకి కావాలి. అంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఒక ప్రజెంటేషన్ అనేది చేయాలన్నట్లయితే దాంట్లో మన 10 టైప్స్ ఆఫ్ స్లైడ్స్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ స్లైడ్స్ని క్రియేట్ చేయటం అంటే చాలా ఈజీ. ఇప్పుడు ప్రీవియస్గా మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా అవి క్రియేట్ చేసి ఇస్తాయి. సో స్లైడ్స్ ఒక 10 క్రియేట్ చేయటం అంటే కొంత టైంతో కూడుకున్న పని. మనం ఏవైతే కావాలనుకుంటామో అవి ఎగ్జాక్ట్గా కూడా చేయగలగాలి అంటే టైం కేటాయించాల్సి వచ్చేది. ఇప్పుడు మనము ఏదైతే అనుకుంటామో మన బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏంటో, అవుట్పుట్ ఏం కావాలో అనేది మనకి స్లైడ్స్, ఏఐ, క్యాన్వా అనే ఏఐ టూల్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకుని మనము టెక్స్ట్ని ఎంటర్ చేసి మనకి ఏ అవుట్పుట్ కావాలో ఆ టైప్ ఆఫ్ ప్రాంప్టింగ్ని ఇచ్చినట్లయితే ఆ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్స్, పీపీటీస్ జనరేట్ చేసి మనకి ఇస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా ఏమవుతున్నాయి, మనకి ఇక్కడ టైం సేవ్ చేస్తున్నాయి. అలాగే మనము బాగా దాని గురించి థింక్ చేయాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. సో టైం సేవ్ అయిపోయింది. అలాగే నంబర్ ఆఫ్ యాక్చువల్గా ఇది తయారు చేయాలంటే 10 స్లైడ్స్ లేకపోతే 20 స్లైడ్స్ చేయాలంటే ఒక 2 ఎంప్లాయీస్ కావాల్సి వచ్చేది. సో దానికి మళ్ళీ స్పెసిఫిక్గా పర్టికులర్గా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేయాలంటే కొంత టైం అనేది తీసుకునేది. సో ఇవన్నీ చేయటానికి ఈ స్లైడ్స్, ఈ ఏఐస్ని వాడటం వల్ల మనకి టైం సేవ్ చేయటం మెయిన్గా, అలాగే రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని రెడ్యూస్ చేయటం, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్గా వచ్చినాయి ఏఐ యూజ్ చేయటం వల్ల. సో ఇలా అది డిసడ్వాంటేజ్ కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో జాబ్స్ తగ్గిపోతూ వస్తాయి. సో అలా కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే కంపెనీ వైజ్గా గుడ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఆప్టిమైజేషన్, ఆటోమేట్, డిప్లాయ్ అండ్ స్కేల్. అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఏదైతే వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తామో వాటికి సంబంధించినటువంటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మనము ఒక వెబ్ అప్లికేషన్ని చేసిన తర్వాత సర్వర్లో పెడతాం. సో సర్వర్లో పెట్టినప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి మనం పర్టికులర్ వెబ్సైటు చూడాలనుకున్నట్లయితే ఎంటర్ చేస్తాం. సో ఈ టైప్ ఆఫ్ అంటే కామర్స్ వెబ్సైట్ పర్టికులర్ ఇవి కావాలని మనం ఎంటర్ చేసినప్పుడు అవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 1 by 1 చూపించుకుంటూ వస్తాయి. ఎలా మనము ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ChatGPT ఉంది. సో అలాగే గూగుల్లోకి వెళ్ళి ఎంటర్ చేసి సో ఈ కామర్స్ వెబ్సైట్ అంటాం. కామర్స్ వెబ్సైట్స్ అని ఎంటర్ చేయగానే ఏం కావాలి, ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా షాప్టిఫై ఇవన్నీ కూడా ఇలా చూపిస్తూ వస్తాయి. సో వాటిలో మనకి కరెక్ట్గా మ్యాచ్ అయినట్లయితే మనకు సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఇక్కడ రిజల్ట్లో కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి వాటికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మనం ఏదైతే వెబ్ పేజెస్లో మనం పర్టికులర్ ఈ పేజీ అనేది ఈ పర్పస్ కోసం అని మనము రాస్తాం కాబట్టి, అంటే డెవలప్ చేసుకుంటాం కాబట్టి ఆ సెర్చ్ ఇంజిన్లో వర్డ్స్ కొన్ని మనం పర్టికులర్గా పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు అలాంటి వర్డ్స్ ఏంటి, ఇప్పుడు పర్టికులర్గా కామర్స్ వెబ్సైటు ఇది ఏదో యూనిక్గా వర్డ్స్ని మనం ఆ పేజ్కి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ సెర్చ్ ఇంజిన్లో మనం ఎంటర్ చేసిన ఏవైతే యూనిక్ నేమ్స్ ఉంటాయో దాంతో సెర్చ్ చేసుకుని మనకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. అంటే సో గూగుల్లో మనకి ఏదైనా సరే సెర్చ్ ఇంజిన్లో మనకి ముందు తీసుకురావటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అలాంటి వాటికి మనము యాక్చువల్గా ఏది వాడాలి ఏంటనేది ప్రతిదానికి కూడా చాలా ఆలోచించి ఆ వర్డ్స్ని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనం వెబ్సైట్ క్రియేట్ చేసి వెబ్ పేజెస్ని చేస్తాం కదా ఆ పేజెస్కి. సో అక్కడ మనము ఇవ్వకుండా డిస్క్రిప్షన్లో
కీవర్డ్స్ని మనము ఇవ్వకుండా ఇక్కడ అది సజెస్ట్ చేస్తుంది. ఏదైతే మనం పర్టికులర్ పేజీ దేనికోసం తయారు చేసామనేది మనం ఎంటర్ చేసినట్లయితే అవే సజెషన్స్ ఇస్తాయి వర్డ్స్. కొన్ని ఆ వర్డ్స్ని యూజ్ చేసుకొని మనం డెవలప్మెంట్ టైంలో మనం అక్కడ పెట్టేసుకుంటాం. లేదు తర్వాత అయినా ఆ పర్టికులర్ ఓపెన్ చేసి ఆ పేజీ ఆ డిస్క్రిప్షన్లో మనం అక్కడ రాస్తాం. అలాంటి వాటికి హలీ ఏఐ, Ink4All.com, SEO AI ఇవన్నీ కూడా మనం దీని కిందకు వస్తాయి. అంటే ఏ సైట్ని వాడినా సరే ఈ పర్పస్కి, SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పర్పస్కి ఇవి వాడి మనం ఈజీగా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ని ఇన్వాల్వ్ చేయొచ్చు మా ప్రాజెక్ట్ని. సో అలాగే కొన్ని ఉన్నాయి. క్రియేటివ్ సోషల్ కాపీ, యాడ్ స్క్రిప్ట్స్, బ్లాగ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి, అంటే కంటెంట్ని జనరేట్ చేసే టూల్స్. అంటే ఇప్పుడు మనం బ్లాగ్స్ క్రియేట్ చేస్తాము, అలాగే మనం ఏదైనా ఒక పర్పస్ కోసం, ఒక బిజినెస్ కోసమో లేకపోతే ఇంకోటో క్రియేట్ చేయాలనుకుంటా, అది మనం ఎంటర్ చేసినట్లయితే కొన్ని సజెషన్స్ వస్తాయి. మనకి ఏవైతే మనకి రిలేటెడ్గా ఉన్నాయో వాటిని మనం తీసుకొని సజెషన్స్ మనం అక్కడ వాడుకుంటాం. ఓకే, సో కాబట్టి సజెషన్స్ని మనం అక్కడ రాసుకొని పర్టికులర్ మనకు సంబంధించినటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మన సైట్లో మనం క్రియేట్ చేసుకుని రాసుకుంటాం, బ్లాగ్స్ అలాగా. సో అలాగే writer.ai అని, వర్డ్ ట్యూన్ అని, సెకండ్ బ్రెయిన్ అని, ఇవన్నీ కూడా ఏఐ టూల్స్. దేనికోసం? సోషల్ మీడియాలో కాపీ క్రియేట్ చేయడం కోసం, అంటే కంటెంట్ని క్రియేట్ చేయడం కోసం, యాడ్స్ని క్రియేట్ చేయడం కోసం, బ్లాగ్స్ కంటెంట్ని క్రియేట్ చేయడం కోసం వాడతాము. అలాగే పారాడక్స్ కన్వర్జేషనల్ ఏఐ అసిస్టెంట్, అంటే పారాడక్స్ అనేది ఒక ఏఐ టూలు. దట్ ఈస్ ఎందుకు అని అంటే కాన్వర్జేషనల్ ఏఐ అసిస్టెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ కస్టమర్ కేర్కి సంబంధించి ఉంటుంది. సో వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వాలి అంటే దాంట్లో సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటము. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా టెక్స్ట్, ఐఓ, ఫీడ్బ్యాక్, రైట్, అంటే ఇదొక ఏఐ టూలు. ఇది ఫీడ్బ్యాక్ రాయటం కోసం మనము అది వాడతాము. అంటే ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ను వాడాలి అనేది అది సజెషన్ చేస్తూ ఉంటుంది ఆ టూల్. అలాంటివి ఒక డెప్త్గా మనము ఇవేంటంటే క్లుప్తంగా మనం చెప్పుకున్నాము. ఇండివిజువల్గా ప్రతి దాని గురించి కూడా ఒక స్లైడ్ తయారు చేసి పెట్టాను. సో అది కూడా మనం ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. సో మీకు ఏదైతే ఏ టైప్ ఆఫ్ టూల్ కావాలనేది ఈ స్లైడ్స్ని మీరు రెఫర్ చేసుకున్నట్లయితే మీకు ఆ పర్టికులర్ స్లైడ్లో ఉన్నటువంటి నేమ్ని మీరు అక్కడ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు అది ఓపెన్ చేసుకొని దాన్ని వాడుకోవడానికి వీలు ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఏంటంటే పర్టికులర్గా ఏ టైప్ ఆఫ్ టూలు అనేది నేను ఇక్కడ డివైడ్ చేసి చెప్పాను. ఇక్కడ అన్నీ కూడా కలిపి వస్తాయి. అంటే దీని గురించి స్పెసిఫిక్గా చెప్పాను. ఇక్కడ చాట్ జీపీటీ గురించి చెప్పాము. చాట్ జీపీటీ అనేది ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నది, శక్తివంతమైన చాట్ బోట్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే డిఫరెంట్ భాషలకు కానీ, డిఫరెంట్ ట్రెడిషన్స్కి కానీ, అలాగే ఏ ఫీల్డ్లోనైనా సరే దాదాపు అన్ని ఫీల్డ్స్లో కూడా మనం ఇచ్చినటువంటి ఇన్పుట్కి అవుట్పుట్ అనేది తీసుకొచ్చే సామర్థ్యం కలిగినటువంటి చాట్ జీపీటీ, అంటే సామర్థ్యం కలిగినటువంటి ఏఐ. ఇది ఓపెన్ ఏఐ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి గొప్ప సృష్టి అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎందుకు ఇంత పాపులర్ అయింది అనేది మనం ఒకసారి చర్చించుకున్నట్లయితే లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అంటే మనము ఒక లాంగ్వేజ్లో డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనము డేటాని మనము ఇస్తాము. సో దాని ప్రకారము మనకు అవుట్పుట్ ముందు ఫీడ్ చేస్తాము. సో తర్వాత దానికి వచ్చే ఇన్పుట్ ఇచ్చే దాని ప్రకారం అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా మనం యాక్సెసింగ్ అనేది చేసుకుంటాం. అలాగే న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇక్కడ డిఫరెంట్ నోడ్స్ ఉంటాయి. అంటే మనం న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, మనం యొక్క నర్వస్ సిస్టమ్ ఎలా ఉంది, సో ఎలా యాక్టివేట్ అవుతాయి, మనం బ్రెయిన్కి రిలేటెడ్, బ్రెయిన్ నుంచి
ఈ నర్వ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అలా ఏ విధంగా దాన్ని న్యూరల్ నెట్వర్క్స్ని ఎలా యూజ్ చేసి ఒక నోడ్ నుంచి ఒక నోడ్కి డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఏంటనేది ఆర్కిటెక్చర్ని వాడటం జరుగుతుంది. సో నెక్స్ట్ ఓపెన్ సోర్స్ అనేది కూడా బెస్ట్ సర్వీస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా వెళ్ళి మనం ఓపెన్ చేసుకుని వాడుకోవచ్చు. సో ఓపెన్ సోర్స్ కాకపోతే మాత్రం పాపులర్ అవటం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది, ఎందుకంటే అందరూ కూడా పే చేయలేరు. స్టార్టింగ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక సరైన ఇది ఉండదు కాబట్టి సో ఓపెన్ సోర్స్ అవ్వటం వల్ల అందరూ వాడటం స్టార్ట్ చేస్తారు కాబట్టి బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే లార్జ్ ట్రైనింగ్ డేటా సెట్స్ అంటే మనం ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పాం. దేనికైనా సరే ఒక సిస్టమ్కి కానీ ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఈ ఏఐని వాడుతున్నాము అని అంటే దానికోసం ముందుగా ట్రైనింగ్ ఇచ్చి ఉండాలి. లేకపోతే మనం అడిగిన దానికి అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదు. సో అన్నీ కూడా ట్రైనింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వాలి. సో కాబట్టి ఇది ఎక్కువ నంబర్ ఆఫ్ డేటా సెట్స్ అనేది యూజ్ చేసి దానికి ఇన్పుట్ ఇవ్వడం జరిగింది, అంటే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే మనం జస్ట్ ఇక్కడ ఏం చేసాం, చాట్ జీపీటీలో డైరెక్ట్గా ఇక్కడ చాట్ జీపీటీ అన్నాం, ఇక్కడ హలో చాట్ జీపీటీ అన్నాం అనుకో ఏమొస్తుంది, అలా ఏది ఇచ్చినా సరే సింపుల్గా మనం ఇక్కడ ఉన్నదానికి తగ్గట్టుగా అవుట్పుట్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మీరు చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో అది మీరు ఒకసారి గ్రహించాలి. సో నెక్స్ట్ ఓకే, దాని యొక్క ఇంపార్టెన్స్. అలాగే విడివిడిగా మనం చెప్పుకున్నట్లయితే జెమినీ అన్నది బాడ్ ఈజ్ నౌ జెమినీ, అంటే ఇంతకుముందు బాడ్ అనేది మనం నేము, ఇప్పుడు జెమినీ కింద కన్వర్ట్ చేశారు. ఇది గూగుల్కి సంబంధించినటువంటి ఏఐ. ఇది కూడా గొప్ప క్రియేట్ చేసిన, అంటే గొప్ప ఏఐగా మనం చెప్పుకోవచ్చు. ఎలాగైతే చాట్ జీపీటీ ఉపయోగపడుతుందో ఇది కూడా అంత గొప్ప చాట్ బోట్ అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్తో చేయటం జరిగింది. సో ఇదేంటి చాట్ జీపీటీ అంటే జనరేటివ్ ఫ్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. అంటే ఏంటి, జీ అంటే జనరేట్ చేస్తుంది, ఫ్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటే మనం ముందుగానే ట్రైన్ చేస్తాం. ప్రీ ట్రైన్ అంటే ముందుగానే ట్రైన్ చేయబడినటువంటి ట్రాన్స్ఫార్మర్ మనం ఇచ్చేదానికి దానికి కరస్పాండింగ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో కాబట్టి షార్ట్ అంటేనే దాని యొక్క ఫుల్ ఫామ్ అంటే ఇది. సో ఈ విధంగా మనం ఓపెన్ ఏఐ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అలాగే writesonic.com. సో రైట్సోనిక్ అనేది అడ్వాన్స్డ్ ఏఐ చాట్. సో చాట్ ఇది కూడా చాట్సోనిక్ అనేది బెస్ట్ చాట్ జీపీటీ ఆల్టర్నేటివ్ అనమాట. అంటే ఏదైతే మనకు చాట్ జీపీటీ ఉందో అంతే పోటీగా చాట్సోనిక్ కూడా ఒక బెస్ట్ ఏఐ టూల్గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మిడ్ జర్నీ. సో ఇది ఎందుకోసం, సో టెక్స్ట్ టు ఇమేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఏఐ ఇమేజ్ జనరేటర్ ఫ్రమ్ టెక్స్ట్, అంటే ఇమేజ్ మనము చెప్పుకున్నాం ఆల్రెడీ. మిడ్ జర్నీలో మనము టెక్స్ట్ కానీ ఎంటర్ చేసినట్లయితే ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ కావాలి, ఇమేజ్ కావాలన్నట్లయితే మనము కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేస్తున్నట్టుగా కావాలనేది మనం ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మనం ఇచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి ఇమేజ్ని జనరేట్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ చాట్ జీపీటీలో ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ ఇమేజ్ ఏమీ జనరేట్ చేయదు. సో అది ఒక డిసడ్వాంటేజ్గా కూడా చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడైతే మిడ్ జర్నీ ఇక్కడ ఏం చేస్తుంది, టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ కింద కన్వర్ట్ చేసి ఇస్తాయి. సో అదొకటి. నెక్స్ట్ DALL-E 3, DALL-E 2, DALL-E 1, DALL-E 3 అంటే ఇదేం చేస్తుంది, డిజిటల్ చిత్రాలను రూపొందించడానికి ఈ టూల్ని వాడతాము, డిజిటల్ చిత్రాలు రూపొందించడానికి. సో ఓపెన్ ఏఐ వాడు డిజైన్ చేయటం జరిగింది ఇది. సో ఇది టెక్స్ట్ టు ఇమేజ్ మోడల్. సో టెక్స్ట్ నుంచి ఇమేజ్ కింద కన్వర్ట్ చేయడానికి వాడతాం ఇది. సో అలాగే నెక్స్ట్ స్లైడ్ ఏఐ కూడా టెక్స్ట్ టు ప్రజెంటేషన్ స్లైడ్స్. అంటే మనకి టెక్స్ట్ నుంచి టెక్స్ట్ ఎంటర్ చేస్తే
ప్రజెంటేషన్ స్లైడ్స్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో ప్రెజెంటేషన్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో అలాంటి వాటికి మనం స్లైడ్ ఏఐని వాడతాము. సో ఇది దానికి సంబంధించినటువంటి యూఆర్ఎల్. సో దాన్ని యూజ్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే ఈ కరస్పాండింగ్ స్లైడ్ ఏఐ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా హలి ఏఐ. సో ఇది కూడా ఆప్టిమైజేషన్, ఆటోమేట్, డిప్లాయ్ అండ్ స్క్వేర్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ సంబంధించింది. అంటే ఇదేంటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సంబంధించింది. అంటే మనము ఒక వెబ్సైట్లో ఒక పేజ్ గురించి మనం రాసినట్లయితే దానికి కొన్ని వర్డ్స్ని సజెస్ట్ చేస్తుంది. అది మనం తీసుకెళ్ళి అక్కడ మనం హెడ్డింగ్ సెక్షన్లో, అక్కడ డిస్క్రిప్షన్లో వర్డ్స్ కింద మనం అక్కడ ఇస్తాము. సో అది మనం సెర్చ్ ఇంజిన్లో అవి మ్యాచ్ అయినప్పుడు ఆ వర్డ్స్ మన సైట్ని తీసుకొచ్చి మనం సెర్చ్ ఇంజిన్లో మన ముందు చూపిస్తుంది. సో అలాంటి పర్పస్కి మనం ఇది వాడతాం. సో నెక్స్ట్ హబ్ స్పాట్. ఇందుకోసం పవర్డ్ కంటెంట్ జనరేట్ చేయడానికి ఇది వాడతాము. సో దానికి సంబంధించినటువంటి యూఆర్ఎల్. సో కంటెంట్ జనరేట్ చేయటం అంటే మనం ఇచ్చినటువంటి దానికి ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉందంటే దానికి కంటెంట్ జనరేట్ చేసిస్తుంది. కంటెంట్ జనరేట్ చేయడం అంటే ఒక స్టోరీ కావాలన్నాం, పర్టికులర్ ఒక స్టోరీ పేరు చెప్పి దానికి ఎలా కావాలనేది మనం ఎంటర్ చేసినట్లయితే కంటెంట్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది. పారాడెక్స్ కన్వర్జేషనల్ ఏఐ అసిస్టెంట్. సో ఏంటి పారాడెక్స్ కాన్వర్జేషనల్ ఏఐ అసిస్టెంట్ అంటే మనం ఏం చెప్పుకున్నాం. సో ఏదైనా మనకి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఏది కస్టమర్ కేర్ సంబంధించి. సో అలాంటివి కాన్వర్జేషనల్గా మనం అడిగిన దానికి సమాధానం చెప్పడం, అలాంటివన్నీ కూడా పారాడాక్స్ ఏఐలో యూజ్ చేసి చెప్తాం. సో నెక్స్ట్ సింథాషియా అంటే ఇది ఏం చేస్తుంది, ఏఐ వీడియో కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. సో ఇది ఎందుకు వీడియో కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అంటే వీడియో కింద కన్వర్ట్ చేసి ఇస్తుంది, కన్వర్ట్ ది టెక్స్ట్ టు వీడియో కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి యూఆర్ఎల్. తర్వాత ఏఐ ఎక్స్కోడర్. సో ఇదెందుకు, ద కోడ్ జనరేషన్ ఫ్రమ్ ద న్యాచురల్ లాంగ్వేజ్ టు కోడ్. అంటే మనం ఇచ్చినటువంటి లాంగ్వేజ్ నుంచి కోడ్లో కన్వర్ట్ చేసి ఇస్తుంది. అంటే మనం ఇచ్చినటువంటి సహజ భాషలో నుంచి మనకు కావాల్సిన కోడ్ ఏది కావాలి, ఇప్పుడు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోడ్ కావాలంటే జావానా లేకపోతే సీనా, అలాంటి సిచ్యువేషన్లో మనం దీన్ని వాడతాము. అలాగే ట్యాబ్ 9 అనేది పవర్డ్ కోడ్ కంప్లీషన్ టూల్ డిజైన్ టు అసిస్ట్ డెవలపర్స్కి కోడ్ జనరేట్ చేయడానికి వాడతాము. ఇది డెవలపర్కి బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ డీప్ బ్రెయిన్ ఏఐ ఏం చెప్తుంది, టెక్స్ట్ టు వీడియో కింద కన్వర్ట్ చేస్తుంది. సో మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తామో దాన్ని వీడియో కింద కన్వర్ట్ చేసి చెప్తుంది. టెక్స్ట్ టు వీడియో టెక్నాలజీ ఆటోమేటికల్లీ కన్వర్ట్స్. సో టెక్స్ట్ టు వీడియో కింద కన్వర్ట్ చేయడానికి డీప్ బ్రెయిన్ ఏఐని వాడతాము. సెకండ్ బ్రెయిన్. సో ఇది ఎందుకు, పవర్డ్ కంటెంట్ క్రియేషన్. ఇది కూడా కంటెంట్ని క్రియేట్ చేయడానికి వాడతాము. సో అలాగే టెక్స్ట్ ఐఓ. ఇది ఎందుకు వాడతాము, యూజర్ ఇంప్రూవ్ దేర్ రైటింగ్ బై సజెషన్స్, రీరైటింగ్, ఎన్హాన్సింగ్ ద క్లారిటీ, ఎన్షూరింగ్ ద టెక్స్ట్ కన్వేస్ సో ఇంటెండెడ్ మెసేజ్ ఎఫెక్టివ్లీ. అంటే మనం ఒక కంటెంట్ని రాయాలన్నట్లయితే దానికి సజెషన్స్ ఇస్తుంది, ఇలా కాదు ఎలా అని. ఇప్పుడు మనం ఎంటర్ చేసినట్లయితే దానికి నెంబర్ ఆఫ్ సజెషన్స్ ఇస్తుంది. సో ఈ వర్డ్ని వాడితే బాగుంటుంది, ఈ వర్డ్ని వాడితే బాగుంటుంది అని మనం చూసుకొని దాన్ని కంటెంట్ని క్లారిటీగా ఎన్హాన్స్ చేసుకుని బెస్ట్ కంటెంట్ని రాయటానికి మనం వాడతాము. అలాగే వర్డ్ ట్యూన్ అని వాడతాం. ఇక్కడ వర్డ్ ట్యూన్ హై క్వాలిటీ కంటెంట్ అక్రాస్ ఈమెయిల్స్, బ్లాగ్స్, యాడ్స్, ఇలా మోర్. అంటే మనం ఇక్కడ బ్లాగ్స్ రాయటానికి, యాడ్స్ని క్రియేట్ చేయడానికి వీటన్నిటిని కూడా వర్డ్ ట్యూన్ అనేది వాడతాము. సో నెక్స్ట్ పిగ్ స్టాక్ అనేది వాడతాము. ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ డిజైన్ టు హెల్ప్ ఏ డెవలపర్స్ అండర్స్టాండ్ అండ్ వర్క్ విత్ ఏ కోడ్ మోర్ ఎఫెక్టివ్లీ. కోడ్ ఎక్స్ప్లెనేషన్ చేయటం కానీ, కోడ్ డాక్యుమెంటేషన్ కానీ, ఒక కోడ్కి మనం ఇచ్చినటువంటి ఏదైతే ఇన్పుట్ ఉందో దానికి సంబంధించినటువంటి కోడ్కి ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, ఇన్పుట్ అంటే కోడ్ ఇస్తామనుకోండి, ఎక్స్ప్లెయిన్ చేయటం, డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయటం, ఆ విధంగా దీని యొక్క పిగ్ స్టాక్ మనం వాడతాము. ఇది కూడా బెస్ట్ టూల్ కానీ మనం చెప్పుకోవచ్చు. సో డిస్క్రిప్ట్ ఎందుకు, సో డిస్క్రిప్ట్ ఈస్ పవర్ఫుల్ టూల్ డిజైన్ ఫర్ ఆడియో అండ్ వీడియో ఎడిటింగ్, ట్రాన్స్క్రిప్షన్ అండ్ కంటెంట్ క్రియేషన్. అలాగే ఎందుకు వాడతాం ఇది, ఆడియో
వీడియోని ఎడిటింగ్ చేయడానికి, అలాగే ఆడియో వీడియో ఎడిటింగ్, స్క్రీన్ రికార్డింగ్ పర్పస్కి వీటి కోసం మనం డిస్క్రిప్ట్ అనే ఏఐ టూల్ని వాడతాము. సో ఇది యూఆర్ఎల్, సో దానికి సంబంధించిన. సో తర్వాత ఇంక్ ఫర్ ఆల్. సో దేనికోసం? టు హెల్ప్ ఏ యూజర్ క్రియేట్ ఏ కంటెంట్ దట్ ఈస్ ఆప్టిమైజ్డ్ ఫర్ సెర్చ్ ఇంజిన్, ఎస్ఈఓ అండ్ మోర్ ఎంగేజింగ్ ఫర్ ద రీడర్స్. ఎస్ఈఓ అసిస్టెంట్ అంటే ఏంటి? సో మనకి ఈ దీనిలో ఇచ్చినటువంటి ఏదైతే ఇన్పుట్ ఉందో దానికి మనకి ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వర్డ్స్ని సజెస్ట్ చేసి మనకి ఇస్తుంది. బెస్ట్ వర్డ్స్ని మనం మన ప్రాజెక్ట్లో మన పేజ్లోకి ఇన్సర్ట్ చేసుకుంటే అది గూగుల్ కానీ లేదంటే సెర్చ్ ఇంజిన్లో మనకు ముందుగా చూపిస్తుంది మన వెబ్సైట్ని. సో అలాగే క్లిక్అప్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్, టాస్క్ ట్రాకింగ్ అంటే కొలబరేషన్. అంటే ఏం లేదు, క్లిక్అప్ అంటే మనకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఒక ప్రాజెక్ట్ని డిఫరెంట్ డెవలపర్స్కి అలర్ట్ చేయాలి అంటే టాస్క్స్ ఇవ్వాలి, అలా వాళ్ళందరినీ కలిపి కొలబరేట్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూలు. సో ఇది క్లిక్అప్ని వాడుకున్నట్లయితే మనం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. టాస్క్ని డివైడ్ చేసి ఎవరి కాళ్ళకి డిజైన్ చేయటం ఇవన్నీ కూడా ఈజీ అవుతాయి. సో కాబట్టి ఈ క్లిక్అప్ని ఏఐని వాడతాము. నెక్స్ట్ క్యాన్వా అనేది ప్రజెంటేషన్ ఏఐ ప్రజెంటేషన్ మేకర్. సో ఇది కూడా ప్రజెంటేషన్ చేయడానికి వాడతాము. అంటే పీపీటీస్ జనరేట్ చేసి మనకి కంపెనీస్లో బిజినెస్ని అనలైజ్ చేసుకోవడానికి అలాంటి సిచ్యువేషన్కి క్యాన్వాస్ని వాడతాము. నెక్స్ట్ గిట్ హబ్ అనేది అసిస్ట్ డెవలపర్ బై ప్రొవైడింగ్ ద కోడ్ సజెషన్స్, ఆటో కంప్లీటింగ్ కోడ్ అండ్ జనరేటింగ్ ద ఎంటైర్ ఫంక్షన్స్ బేస్డ్ ఆన్ ద కామెంట్ అండ్ కోడ్ కాంటెక్స్ట్. అంటే మనం డెవలపర్కి కోడ్ని సజెస్ట్ చేస్తుంది. సో ఇలా కాదు, ఇలా రాయాలి ఏంటి అని. ఆటో కంప్లీటింగ్ ద కోడ్, ఆటోమేటిక్గా మనం రాసామని అంటే దాంతోపాటు ఆటోమేటిక్గా కోడ్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఎంటర్ చేసినప్పుడు ఎంటర్ అయితే దానికి మ్యాచ్ అయిన కోడ్ని పక్కన డిస్ప్లే చేసుకుంటూ వస్తుంది. సో అది గిట్ హబ్. నెక్స్ట్ డిజైన్ ఏఐ ఫర్ క్రియేటింగ్ ఎనీథింగ్ ఆన్లైన్ ఇన్ 2 minutesలో క్రియేట్ చేసేసుకోవచ్చు. అలాగే లోగోస్, వీడియోస్, సోషల్ మీడియా బ్యానర్స్, బిజినెస్ కార్డ్స్, ఫ్లయర్స్ ఇవన్నీ కూడా ఈజీగా మనం ఇచ్చే టెక్స్ట్ని బేస్ చేసుకుని సో లోగోస్, వీడియోస్, సోషల్ మీడియా బ్యానర్స్, బిజినెస్ కార్డ్స్ని డిజైన్ చేయవచ్చు. అలాగే కాపీ లీక్, అవి ఏంటంటే డిటెక్ట్ అండ్ కంటెంట్ వెరిఫికేషన్ ప్లాట్ఫామ్. ఇది ఏం చేస్తుంది? ఐడెంటిఫై ద డూప్లికేట్ కంటెంట్ అక్రాస్ వేరియస్ టెక్స్ట్ సోర్సెస్ అని మనము దీన్ని తీసుకుంటాం. అంటే ఏం లేదు, ఆల్రెడీ టెక్స్ట్ డిఫరెంట్ కంటెంట్ని వెరిఫై చేస్తుంది. డూప్లికేట్ ఇది వేరే సాటిని కాపీ చేసి వాడాడా లేకపోతే సొంతగా చేశాడనేది డూప్లికేట్ ఉన్నట్లయితే డిటెక్ట్ చేస్తుంది. సో అదే కాపీ లీక్ ఏఐ. నెక్స్ట్ ఎస్ఈఓ ఏఐ, ఇది కంటెంట్ ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం వాడతాము. సో నెక్స్ట్ డ్రీమ్ జనరేటర్. ఎందుకు? సో మేక్ ఏ అమేజింగ్ ఏఐ ఆర్ట్, ఫొటోస్, వీడియోస్ ఇన్ సెకండ్స్. అంటే మనము ఏఐ ఆర్ట్ని, ఫొటోస్ని, వీడియోస్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ టూల్ని మనం వాడతాము. నెక్స్ట్ రైటర్ ఏఐ. సో ఇది ఎందుకు? కంటెంట్ సృష్టిలో సహాయపడుతుంది. ఏంటి? కంటెంట్ సజెషన్స్ ఇవ్వటము, గ్రామర్ని, స్టైల్ చెక్కింగ్ని, ఆటోమేటిక్ టెక్స్ట్ జనరేషన్ని, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ని, పర్సనలైజ్డ్ రైటింగ్ ఇవన్నీ కూడా రైటర్ ఏఐ అనేది ఈ పర్పస్ కొడతాము. సో అందరూ కూడా గమనించండి. సో ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ పర్పస్ కోసం వాడుతున్నాం కాబట్టి మీకు ఏది కావాలనేది ఫస్ట్ డిసైడ్ చేసుకొని వచ్చి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు ఆపుకొని అంటే పర్టికులర్గా దీన్ని పాజ్ చేసుకొని చూసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. సో ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పి స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా గమనించండి. యాపిల్ సో టు ట్రాన్స్ఫార్మ్ ద ఫొటోస్ ఇంటూ ఏ ఆర్ట్. అంటే ఏం చేస్తుంది యాపిల్? సో ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, ఫొటోస్ నుంచి ఆర్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. మనం ఆర్ట్ వేసినట్టుగా వస్తుంది, ఒక ఫోటోని ఆర్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో అలాగే లిరిక్ స్టూడియో అనేది రైట్ ఏ బెటర్ లిరిక్ కోసం, పాటల రచన అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ఏకైక ఉత్పాదక ఏఐ సిస్టమ్. ఎందుకు?
లిరిక్ స్టూడియో మంచి సాహిత్యాన్ని క్రియేట్ చేస్తుంది. లిరిక్ స్టూడియో రైట్ ఏ బెటర్ లిరిక్ని రాయడానికి లిరిక్ స్టూడియోని వాడతాము. సో ఏదైనా ఒక లిరిక్ కావాలి అని అంటే అక్కడ మనం ఎంటర్ చేసినట్టయితే డిఫరెంట్ లిరిక్స్ కింద మనకి సజెషన్లో కనపడుతూ ఉంటాయి. అవి మనం చూసుకొని ఏదైతే మనకి మ్యాచ్ అవుతుందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఎలిజెంట్ థీమ్స్ అంటే ఇది డివిఏఐ ఒక సాధారణ ప్రాంప్ట్తో మొత్తం పేజీలను సృష్టించగలదు. అంటే ఎలిజెంట్ థీమ్స్ అంటే ఒక థీమ్స్ మనం ఒక ప్రాజెక్ట్కి ఒక వెబ్సైట్కి కావలసిన థీమ్స్ ఎలా ఉండాలి ఏంటనేది మనం ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా అన్ని పేజెస్ని క్రియేట్ చేస్తుంది. సో బిల్డర్ లోపల మీకోసం కంటెంట్ని అలాగే కోడ్ని చిత్రాలను ఏవైతే మనకి ఫొటోస్ అలాంటివి కావాలో వాటన్నిటినీ రాసి మన ముందు పెడుతుంది. సో ఇవన్నీ కూడా ఈ ఏఐకి సంబంధించినటువంటి టూల్స్ మీకు బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. సో మీరంతా కూడా యాక్చువల్గా మనకి చాలా కొన్ని మాత్రమే లిమిటెడ్గా తెలుసు. ఒకసారి మీరు చూడండి ఏ టైప్ ఆఫ్ ఏఐస్ అనేవి ఉన్నాయి అనేది ఒకసారి చూడండి. మనం ఇక్కడ టైప్స్ని సపరేట్ చేసి చెప్పాం. సో అక్కడ చూసినట్టయితే మీకంటూ ఒక ఐడియా వచ్చేస్తుంది. దాని ప్రకారం మీరు ఈ స్లైడ్స్ని గుర్తుపెట్టుకోండి. దాన్ని బేస్ చేసుకుని ఏవేవి ఉన్నాయి ఎలా వాడుకోవచ్చు అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.